అంజనాదేవి వెంకట్రావుల సంతానంలో చివరి కొడుకు, చిరంజీవి చిన్న తమ్ముడు శ్రీ పవన్ కళ్యాణ్. చదువుపై శ్రద్ధ లేదు, ఏమవ్వాలనే క్లారిటీ లేదు. అసలు వీడేమవుతాడు భవిష్యత్తులో అని అందరికీ ఒకటే డౌట్. ప్రేమగా పెంచిన పెద్ద వదిన పట్టుదలతో మొత్తానికి హీరో అవ్వాలని నిశ్చయించుకున్నాడు. సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. పేరులో పవర్ కోసం శ్రీ కొణిదెల కళ్యాణ్ కాస్త శ్రీ పవన్ కళ్యాణ్ అయ్యాడు. తాను ఇష్టపడి నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తనకు కలిసి వచ్చింది. మొదటి సినిమా ఫలితం గొప్పది కాకపోయినా లాంచింగ్ అయితే గొప్పగానే జరిగింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, తమ్ముడు, బద్రి, సుస్వాగతం అంటూ స్లో పాయిజన్లా యూత్కి ఎక్కేశాడు. ప్రతి ఇంట్లో కుర్రాడు ఈయన అల్లరికి, అమాయకత్వానికి, ఆవేశానికి, ఆరాధనకి కనెక్ట్ అయిపోయి వాళ్ళని ఈయనలో పోల్చుకోవడం మొదలుపెట్టారు. ఒక పందాలో వెళుతున్న చిరు, నాగ్, వెంకీ, బాలయ్యల ఫార్మేట్ను వదిలి చిరంజీవి తమ్ముడన్న ట్యాగ్ని తెంచుకుంటూ సహజంగా ఒక యూనిక్ స్టైల్ని క్రియేట్ చేసుకుంటూ తొలి ప్రేమతో స్టార్ అయిపోయాడు. ఖుషీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఓరమాస్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించి ఇండస్ట్రీ హిట్స్ కొట్టినటువంటి మెగాస్టార్ తమ్ముడికి ఒక వెరైటీ ఈగోయిస్టిక్ లవ్ స్టోరీతో ఇండస్ట్రీని శాసించడం, తెలుగు సినిమా నడకని కొత్త హైవే ఎక్కించడం సాధ్యమైపోయింది. ఎప్పుడు తనకు నచ్చిందే చేసే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎవరి మాట వినడు. కొంత గ్యాప్ తర్వాత తాను ఎంతో ఇష్టపడి డైరెక్ట్ చేసినటువంటి జానీ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించిన బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటి వరకు చూడని ఫెయిల్యూర్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ట్రాక్ జల్సా వరకు తడబడిన, గబ్బర్ సింగ్తో, అత్తారింటికి దారేదితో బాక్స్ ఆఫీస్కి చుక్కలు చూపించిన ఆయన మైండ్ సెట్ సినిమాలు దాటి ఇంకేదో వెతుక్కోసాగింది. అదే ప్రజల కోసం నిలబడాలన్న తపన, జనసేన స్థాపన, పవనిజంతో ప్రభంజనం, 10 ఏళ్ల పోరాటం, ప్రశ్నించడం, చివరిగా 2025లో గెలుపు. సినిమాలో గెలుపు మొదటించి పలకరిస్తే రాజకీయాల్లో 10 ఏళ్లకు పైగా ఊరించింది. అవమానాలతో అవహేళన చేసింది. మొత్తానికి డిప్యూటీ సీఎంని చేసింది. ఆయనలో మొండితనం, పట్టుదల, దేశం కోసం తన వంతు ఏదో చేయాలన్న తపన అతన్ని ఇంతవాణ్ణి చేశాయి. అందుకే గెలుపేమీ ఆకాశంలో చుక్క కాదు అందకపోవడానికి. ఓటమేమి మన ఇంటికొచ్చిన చుట్టం కాదు మనతోనే ఉండిపోవడానికి.